బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రియుడితో రెడ్ హ్యాండెడ్గా భర్తకు భార్య దొరికింది. కోపంతో భార్యను రాజా అత్విక్ దేవ్ భార్యను చంపేశారు. భార్యను చంపిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో భర్త ఒక వీడియోను పెట్టాడు. భార్య ప్రియుడితో కలిసి ఉన్న వీడియోను షేర్ చేశాడు భర్త రాజా. తన భార్యను ఎంతగానో ప్రేమించానని, చివరకు ఇలా మోసం చేసిందని భర్త ఆవేదన వ్యక్తపరిచాడు. ఆ వీడియోలో కొడుకుతో కలిసి చనిపోతున్నట్లు భర్త ఒక వీడియోని ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. తన కుటుంబం నాశనం అవ్వడానికి జోసెఫ్ అనే వ్యక్తే కారణమని, వాడికి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలంటూ రాజా భర్త వేడుకుంటూ ఒక వీడియోని పెట్టాడు. ఆ వీడియోని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. తిరుచిలోని ట్రెండీ అనే ఒక సెలూన్లో ఆ బాయ్ ఫ్రెండ్ జోసెఫ్ పనిచేస్తున్నాడు. అతనికి ఎలా అయినా శిక్ష పడాలి అంటూ రాజా వేడుకున్నాడు. రాజా అత్విక్ దేవ్ని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. మరోపక్క తల్లి మరణించింది, తండ్రి అరెస్ట్ అయ్యాడు, కొడుకు మాత్రం అనాథగా మిగిలిపోయాడు. ఒకసారి ఆ భర్త ఆ భార్యని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఆ వీడియోని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. சரி வர சொல்றேன். அவனை வெளில வர சொல்றீ. ஏ வாய் மூடு. அவனை வெளில வர சொல்லு. டேய் இந்தாடா. ஏய் வெளில வா. ஏய் வர சொல்றேன். மயிர் மாதிரி பாரு. வெளில வர சொல்லு. சரி வர சொல்றேன். இது என்ன Dress? யார் உள்ள இருக்கவன்? உள்ள இருக்கறது யாரு? எதுக்கு மென்டல் மாதிரி பண்ற? உள்ள இருக்கவன வெளில வர சொல்லு. வர சொல்றேன் வாய் மூடு. வர சொல்லு. கத்திட்டு இருக்கால. இது நம்ம வீடு கிடையாது. எதுக்கு இப்ப நீ என்னை பட்டு நடிச்ச? வர சொல்றீ அவனை வெளில. நான் அடிக்கிறேன். சொல்றேன். வர சொல்லு. ஏய் வாய் மூடு. நான் வர சொல்றேன் வாய் மூடு. அவனை வெளில வர சொல்லு. நான் வர சொல்றேன். வெளில வர சொல்லுன்னு. வெளில வர சொல்லு. வர சொல்றீ அவனை. அவனை வெளில வர சொல்லு. வெளில வர சொல்லு. ஏய் வெளில வா. ஏய் வெளில வாடா. சுண்ணி போடா. ஏய் மென்டல் இந்த மாதிரி கப்பா. வெளில வர சொல்லு. ஜோசப் ப்ரோவா? ஜோசப் ப்ரோ இங்க வெளில வா. வெளில வாடா. அக்கா இங்க வெளில 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 வெளில. ஏன் மொண்டாட்டி விட்டு நீ எப்படா நைட் போய் ஸ்டே பண்ற? இங்க வெளில வா. வெளில வா. வெளில வாடா டேய். வெளில வாடா. வெளில வா. ஏய் அவனை வெளில வர சொல்லு. சரி வர சொல்றேன். அவனை வெளில வர சொல்லு. ఈ వీడియోలో భర్త రాజా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య ఉంది. భార్య డ్రెస్ డిఫరెంట్గా ఉంది. లోపలికి వెళ్ళి అడిగాడు, ఎవరితో ఉన్నావు, లోపల ఎవడు వాడు ఉన్నవాడు, వాడెవడు అసలు, నీ డ్రెస్ ఏంటి, నువ్వెందుకు ఈ డ్రెస్లో ఉన్నావు అంటే, భార్య నువ్వు నోరు మూసుకో, నువ్వు మాట్లాడకు, ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నావు అంటూ భార్య చెప్పే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద రాజా చాలా ఎమోషనల్గా మాట్లాడిన మాటలు మనం చూడొచ్చు. ఎవడున్నాడు ఇంట్లో అంటూ చాలా ఎమోషన్ అవుతున్నాడు, చాలా ఎమోషన్స్కి గురయ్యాడు, చాలా సీరియస్గా డిస్కషన్ చేసే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత ఆ వీడియోలో మనం చూడొచ్చు జోసెఫ్ కూడా బయటకు వచ్చాడు. ఆ రూమ్లోంచి లోపడున్న ఇంకొక రూమ్లోంచి బయటకు వచ్చాడు. తన భార్య సాధారణంగా ఇలాంటి బట్టలు ఎప్పుడు వేసుకోదు. అలాంటి బట్టలు ఏంటి, ఈ బట్టలు ఎందుకు వేసుకున్నాను, అసలు ఈ బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి, లోపడున్నాడు ఎవడాడు అసలు. ఎస్, ఆ డోర్ దగ్గర మనం చూడొచ్చు. ఆ డోర్ లోపల, ఆ బాత్రూమ్ లోపల దాక్కున్నాడు జోసెఫ్. వాడెవడు అంటూ బయటకు వచ్చాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ, జోసెఫ్ బయటకు వచ్చాడు. దాని తర్వాత జోసెఫ్ నువ్వు అసలు ఇక్కడ ఎందుకున్నావు, నువ్వెవరు అసలు, నువ్వు భార్యతో ఎందుకున్నావు అంటూ మొత్తానికైతే మాట్లాడుకొచ్చాడు. దాని తర్వాత తన భార్యని చంపేశాడు భర్త రాజా. తన భార్యని చంపేసి మళ్ళీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని భర్త రాజా పెట్టాడు. ఆ వీడియోలో ఏం మాట్లాడాడో ఒకసారి ఆ భర్త ఆవేదన కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. தமிழக காவல்துறைக்கு வணக்கம். இன்னைக்கு என் குடும்பமே அழிஞ்சு போச்சு. என் பிள்ளைய கூட சேர்ந்து சாக போகிறான். என் பொண்ணாடியை கிழிச்சு போட்டு வந்துட்டேன். என் குடும்பமே நாசமாக போச்சு. இது எல்லாத்துக்கும் காரணம் அது திருச்சி தென்னூரில் சங்கீதபுரத்தில் இருக்கிற அந்த ஜோஸுங்கிற தேவடி அப்பா
அவனால எல்லாமே போச்சு. தயவு செய்து அவனுக்கு ஏதாவது தண்டனை வாங்கி கொடுங்க. இல்லடா இல்லடா விட்டுட்டு அடிக்க பாருங்க. இன்னொரு குடும்பத்தை நாசம் பண்றதுக்காக பே பண்ணிருக்கான். அவன் பேரு ஜோஸ். திருச்சி ட்ரெண்ட்மி சலூன்ல வேலை பார்த்தான். இப்ப எங்கன்னு தெரியல. ஆளை பிடிக்க முடியல. அவனு எவ்வளவோ ட்ரை பண்ண முடியல. என் பொண்டாட்டிட்டு எவ்வளவோ சொல்லி சொல்லி கெஞ்சி கெஞ்சி பார்த்தேன். தூரா பண்ணாதடி பேசாதடி. கேட்க மாட்டாளே. என் பிள்ளை நாசமா போச்சு. ஐயா அவங்க காலில் விழுந்து கெஞ்சி கேட்குறேன். அவனுக்கு ஏதாவது தெரியல. தமிழக కావల్తురైకి భర్త రాజా తన భార్యని చంపేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ నా భార్యని ఎంతో ప్రేమగా చూసుకున్నాను, ఎంత బాగా చూసుకున్నా కూడా నన్ను ఇలా మోసం చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నన్ను మోసం చేసినందుకు నా భార్యని నేను చంపేశాను. ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏంటి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ జోసెఫ్ అనే వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ శిక్ష పడేలా చూడండి అంటూ ఆయన వేడుకుంటున్నాడు. ఆ వీడియోలో వేడుకుంటూ తన భార్య చేసిన ద్రోహాన్ని నేను తట్టుకోలేకపోయాను, అందుకే తనని చంపేశానంటూ భర్త రాజా మాట్లాడుకొచ్చాడు. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పుకోవచ్చు. భార్య చనిపోయింది, అంటే తల్లి చనిపోయింది, తండ్రి జైలు పాలయ్యాడు, ఆ కొడుకు ఆ చిన్నారి ప్రస్తుతానికి ఒక అనాథగా మిగిలిపోతున్నాడు. ఎవరు లేరు తనకి ఇప్పుడు ప్రస్తుతానికి. అలాంటి పరిస్థితులు ఆ చిన్నారి ఎదుర్కోవడానికి ముఖ్య కారణం ఎవరు? అసలు జోసెఫ్ తప్పిదం ఉందని మీరు భావిస్తున్నారా? లేదు, ఆ భార్య తప్పిదం కూడా ఈక్వల్గా ఉంది. వారిద్దరూ చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు ఆ చిన్నారి ప్రస్తుతానికి అనాథగా మారాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు ఇప్పుడు ప్రస్తుతానికి జోసెఫ్ని అరెస్ట్ చేశారా, రాజాని కూడా పోలీసులు అరెస్ట్ చేశారా, ఏంటి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ఎస్ కళ్యాణ్, ఈ దారుణం మాత్రం మన తమిళనాడులో చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే భార్యను అతిగా ప్రేమించంటే భార్యను తను చాలా అంటే చాలా ఇష్టంగా ప్రేమించాడు. అంతగా ఇష్టపడ్డప్పుడు తను మోసం చేస్తుంది అని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఊహించని ఘటన ఇదంతా కూడా అని చెప్పేసి కూడా రాజా చెప్పుకొచ్చాడు. అదే విధంగా తను ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. నా భార్య లేకపోవడం అనేది ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నా, ఎందుకంటే దీని అంతటి కారణం జోసెఫే కాబట్టి జోసెఫ్ ని ఖచ్చితంగా కూడా పోలీసులు శిక్షించాలి, లేకపోతే నా కొడుకుకు న్యాయం జరగదు అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు రాజా. ఎందుకంటే భార్య మీద ఉన్న ప్రేమతోనే ఇక్కడ తను ఇంత సాహసానికి కూడా ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎంతగానో ప్రేమించినప్పుడు తను నమ్మక ద్రోహం చేసి తనను నమ్మించి వంచింది అనే ఒక కోపంతోనే, ఆవేశంలోనే తను తీసుకున్న నిర్ణయము భార్య మీద దాడి అని కూడా చెప్పుకోవచ్చు. ఆ దాడిలో భార్య ప్రాణాలు కోల్పోగా తర్వాత నేను బ్రతకడం ఎందుకు అనే ఒక నిర్ణయానికి కూడా వచ్చి తన కుమారుడితో కలిసి మేము కూడా బలవన్మరణానికి పాల్పడతాము అనే ఒక సిచ్యువేషన్ లో కూడా తను వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నా కుమారుడు అనాథ అయిపోయాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. తనే పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి కూడా ఇదే చెప్పడం జరిగింది. అదే విధంగా కూడా ఇటు జోసెఫ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, రాజాని కూడా అదుపులోకి తీసుకున్నాడు. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది పాపం చిన్నారి ఆ బాబు మాత్రమే అనాథగా మిగిలిపోయాడు అనేది అందరినీ కలిసివేస్తుంది ఈ విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది కూడా బాధపడుతున్న విషయం కూడా ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటిది ఈ జోసెఫ్ అనే వ్యక్తి కూడా తనొక లాండ్రీ సెలూన్ లో కూడా చేస్తాడనేది కూడా తెలుస్తూ ఉంది. ట్రెండీ సెలూన్ లో పని చేస్తాడు జోసెఫ్. కానీ వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది, అంతా నాకు మోసం చేశారనే నేపథ్యంలోనే జోసెఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇంకా తనను విచారిస్తూ ఉన్నారు పోలీసులు. మరి ఇక్కడ జోసెఫ్ తప్పు ఉంది అని తెలిసిన తర్వాత జోసెఫ్ కూడా శిక్ష పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చిన్న బాబును కూడా దృష్టిలో పెట్టుకుంటుంది కాబట్టి
ఇద్దరు వైపు నుంచి కూడా ఇప్పుడు రాజా భార్య లేదు, ఇక్కడ ఉన్నది జోసఫే ఉన్నాడు. కాబట్టి జోసఫ్ ని ఖచ్చితంగా శిక్షించే అవకాశాలు ఉన్నాయి. అలా అని చెప్పి ఇప్పుడు రాజా చేసింది తప్పే కాబట్టి రాజాను ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు ఇద్దరిని కూడా. మరి ఇక్కడ బాబు పరిస్థితి, ఇక్కడ కోర్టు ఏం తీర్పునియబోతుంది, బాబుని ఎక్కడ పెట్టబోతుంది అనే దాని మీద మాత్రము ఇప్పుడు అందరి దృష్టి, తమిళనాడు ప్రజల దృష్టి అంతా కూడా బాబు మీదే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక దారుణమైన ఘటన, ఒక విషాదకరణ ఘటన అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇద్దరు, తల్లి చేసిన తప్పిదానికి తండ్రి తల్లిని చంపేశాడు, తండ్రి జైలు పాలయ్యాడు, ఆ చిన్నారి మాత్రం ప్రస్తుతానికి అనాథాలుగా మిగిలిపోయాడు. ఈ విషయంలో జోసెఫ్ తప్పిదం, అలాగే భార్య తప్పిదం, వీరిద్దరి తప్పిదాల వల్లే ఈ ఘటన చోటు చేస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే దీంట్లో ఎవరి తప్పుందని మీరు భావిస్తున్నారు? ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి ఏం చేయాలి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో చాలా వైరల్గా మారాయి. ఒక భర్త తన ఇంటికి వెళ్ళి ఉన్న సమయంలో భార్య రెడ్ హ్యాండెడ్గా ఇంట్లో మరొక వ్యక్తితో కనిపించడం, అలాగే ఆ వ్యక్తి బాత్రూంలో దాక్కున్నాడు. ఆ భర్త ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. ఆ భర్త భార్యని క్వశ్చన్ చేశాడు, నువ్వు ఏం బట్టలు వేసుకున్నావు, ఏం చేస్తున్నావు, ఇంట్లో ఎవరున్నారు, ఎందుకు ఇలా చేసావు, నేను ఎంతగానో ప్రేమించాను, ఎంతగానో నీకోసం ఎంతగానో చేసే ప్రయత్నం చేశాను, అయినా కూడా నువ్వు ఇలాంటి పనికి పూనుకుంటావా అంటూ ప్రశ్నించాడు. మరోపక్కన తన భార్యని తాను ఆవేశంలో చంపేసిన తర్వాత తాను చాలా ఎమోషనల్గా తన భార్యని చంపడం గురించి, అలాగే ఆ జోసెఫ్ అనే వ్యక్తి వీటన్నిటికీ తానే కారణం అంటూ మాట్లాడడం, ఆ జోసెఫ్కి ఎలాగైనా శిక్ష పడేలాగా చూసుకోండి, నేను నా కొడుకు మేము చనిపోబోతున్నాము అంటూ ఆ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి ఆ వీడియోను ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ భర్త ఆ భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఆ విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. சரி வர சொல்றேன். அவனை வெளில வர சொல்றீ. நீ வாய் மூடு. அவனை வெளில வர சொல்லு. கத்தாலன்னு சொல்லிட்டேன். அவனை வெளில வர சொல்லு. சரி வர சொல்றேன். கத்தால. அவனை வெளில வர சொல்றீ. நீ வாய் மூடு. அவனை வெளில வர சொல்லு. டேய் இந்தாடா. வெளில வாடா. நீ வர சொல்றேன். மயிர் மாதிரி பண்ணாத. வெளில வர சொல்லு. சரி வர சொல்றேன். இது என்ன Dress? யார் உள்ள இருக்கவன்? உள்ள இருக்கறது யாரு? எதுக்கு மென்டல் மாதிரி பண்ற? உள்ள இருக்கவன வெளில வர சொல்லு. வர சொல்றேன். வாயை மூடு. வர சொல்லு. கத்திட்டு இருக்காத. இது நம்ம வீடு கிடையாது. எதுக்கு இப்ப நீ என்னை பட்டு அடிச்ச? வர சொல்றேன் அவனை வெளில. நான் அடிக்கிறேன். சொல்றேன். வர சொல்லு. வாயை மூடு. நான் வர சொல்றேன். வாயை மூடு. அவனை வெளில வர சொல்லு. நான் வர சொல்றேன். வெளில வர சொல்லுன்னு. வெளில வர சொல்லு. வர சொல்றேன் அவனை. அவனை வெளில வர சொல்லு. வெளில வர சொல்லு. ஏய் வெளில வாடா. சின்னி போடா. ஏய் மெண்டல் இந்த மாதிரி கண்ணா. வெளில வர சொல்லு. ஜோசப் ப்ரோவா? ஜோசப் ப்ரோ. இங்க வெளில வா. வெளில வாடா. அக்கா. இங்க வெளில. ஏன் மொண்டாட்டி விட்டு நீ எப்படா நைட்டு போய் ஸ்டே பண்ற?